హాయ్ ఫ్రెండ్స్, సింగిల్ ఫేస్ మోటార్ వైండింగ్ ఈరోజు దీన్ని చూసి మీరు ఈజీగా నేర్చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక సింగిల్ ఫేస్ మోటార్లో టూ టైప్స్ ఆఫ్ మనకు వైండింగ్స్ ఉంటాయి. యాక్సిలరీ వైండింగ్, తర్వాత మెయిన్ వైండింగ్. ఇప్పుడు మనం ప్లేస్ చేస్తున్నది మెయిన్ వైండింగ్. ఇక్కడ మెయిన్ వైండింగ్లో మనము వైండింగ్ని టూ కాయిల్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్క కాయిల్ని మళ్ళీ ఇక్కడ చూపించిన విధంగా చూశారు కదా, అక్కడ 4 సబ్ కాయిల్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ సబ్ కాయిల్స్లో తక్కువ డైమెన్షన్ ఉన్న కాయిల్కి మధ్యలో 4 స్లాట్స్ ఉండే విధంగా మనము ఆ కాయిల్ని ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నది సెకండ్ సబ్ కాయిల్. ఆ సెకండ్ సబ్ కాయిల్ వచ్చేసి ఈ ఏదైతే మనం ఫస్ట్ ప్లే చేసామో కాయిల్, దానికి పక్కన స్లాట్స్లో ప్లే చేస్తామంటే దానికంటే డైమెన్షన్ అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది. మనం ఫస్ట్ కాయిల్కి మధ్యలో 4 స్లాట్స్ వదిలేసాము అంటే ఫస్ట్ సబ్ కాయిల్కి 6 స్లాట్స్ అనేవి యూజ్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ దానికి వచ్చేసి 8 స్లాట్స్, థర్డ్ వన్కి వచ్చేసి 10 స్లాట్స్, ఫోర్త్ వన్కి వచ్చేసి 12 స్లాట్స్ వచ్చే విధంగా మనము మెయిన్ వైండింగ్లో ఈ సబ్ కాయిల్స్ని ప్లేస్ చేస్తాం. పక్కనే ప్లేస్ చేస్తాం. ఇది కాన్సెంట్రిక్ వైండింగ్ కాబట్టి మనకు స్లాట్స్ అనేటివి ఒక్కొక్క కాయిల్ సైజు పెరిగే కొద్దీ స్లాట్స్ అనేటివి పక్కన వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం టోటల్ మెయిన్ వైండింగ్లో మనం 4 సబ్ కాయిల్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ 8 స్లాట్స్ అనేటివి మనకు యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అనిపిస్తుంది కదా, ఒక్కొక్కటి ఏ విధంగా పక్కన స్లాట్స్లో ప్లేస్ చేసామనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, మధ్యలో 4 స్లాట్స్ గ్యాప్ ఉంటాయి. తర్వాత ఇవి పక్కన ఈ విధంగా ప్లేస్ చేసుకుంటారు. డైమెన్షన్స్ పెరిగే కొద్దీ అవి ఇంక్రీజ్ అవుతూ పోతుంది సైజు. చూసారు కదా, టోటల్ మనము 8 స్లాట్స్ యూజ్ చేసుకున్నాం. టోటల్ మెయిన్ వైండింగ్లో కాయిల్ 1కి 4 + 4 స్లాట్స్, 8 స్లాట్స్. 4 కాయిల్ సైడ్స్ ఉన్నాయి కదా, 4 కాయిల్ సైడ్స్ ఒకవైపు, 4 కాయిల్ సైడ్స్ ఒకవైపు, 8 స్లాట్స్ మనము కంప్లీట్గా యూజ్ చేసుకున్నాం. దీని డైమెన్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనము 3 ఫేస్ వైండింగ్ ఆల్రెడీ సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దానికి సంబంధించి లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను, అది చూడండి. అది చూస్తే మీకు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు 3 సబ్ కాయిల్స్ అయిపోయినాయి. 4th సబ్ కాయిల్స్ ఇప్పుడు ప్లేస్ చేస్తున్నాం. చూడండి, ఇది 4th సబ్ కాయిల్. సో దీనికి డిస్టెన్స్ వచ్చేసి 12 స్లాట్స్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్నదానికేమో 6 స్లాట్స్ డిస్టెన్సు, సెకండ్ దానికి వచ్చేసి 8, థర్డ్ వన్కి వచ్చేసి 10, ఫోర్త్ వన్కి వచ్చేసి 12 స్లాట్స్. ఈ విధంగా మనము ఆ మెయిన్ వైండింగ్లో కాయిల్ 1ని ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఓకే, డైమెన్షన్స్ ఇవంతా చాలా సింపుల్. ఇది చూశారు కదా, ఇప్పుడు మనకు కాయిల్ 1 కంప్లీట్ అయిపోయింది. దీనికి ఆపోజిట్గా మనము కాయిల్ 2ని ప్రొవైడ్ చేయాలి, మెయిన్ వైండింగ్ యొక్క కాయిల్ 2ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వైండింగ్ ప్రొసీజర్ అంతా సేమ్. వైండింగ్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయడము, ఇదంతా అన్ని వైండింగ్స్కి సేమ్. ఇప్పుడు మనం ఆపోజిట్గా కాయిల్ 1కి ఆపోజిట్గా కాయిల్ 2 ప్రొవైడ్ చేస్తున్నాం. సేమ్ ఏ విధంగా అయితే కాయిల్ 1 ప్రొవైడ్ చేసామో అదే విధంగా కాయిల్ 2 కూడా ప్రొవైడ్ చేయాలి. సేమ్ తక్కువ సైజు ఉన్న సబ్ కాయిల్కి 6 స్లాట్స్, నెక్స్ట్ వన్కి 8, థర్డ్ వన్కి వచ్చేసి 10, ఫోర్త్ వన్కి వచ్చేసి 12. మీరు ఓన్లీ మధ్యలో ఉన్న స్లాట్స్ మాత్రమే తీసుకుంటే 4, 6, 8, 10 అవుతాయి అన్నమాట. మీరు యూజ్ చేసుకునే స్లాట్స్ కూడా తీసుకుంటే ఆ డిస్టెన్స్ అనేది 6, 8, 10, 12 ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ ప్లేస్ చేశారు సబ్ కాయిల్ అనేది, సెకండ్ కాయిల్ 2లో ఫస్ట్ సబ్ కాయిల్ ప్లేస్ చేశారు. ఇప్పుడు క్లియర్గా ఒక్కసారి చూడండి.
కాయిల్ 2, కాయిల్ 3 ఎలా ఎలా ప్లేస్ చేస్తున్నారు ఏంటనేది అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఫ్రెండ్స్. థర్డ్ కాయిల్ కూడా ఇది ఎందుకంటే ఆల్రెడీ ప్రొసీజర్ సేమ్ కాబట్టి కొంచెం స్పీడ్ పెంచాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మెయిన్ వైండింగ్ ఒక కాయిల్ ఎలా చేస్తారో తెలిస్తే సెకండ్ కాయిల్ అనేది ఎలా చేస్తారనేది చాలా సింపుల్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కాయిల్ 1కి వచ్చేసి 8 స్లాట్స్ వాడాము మనం, కాయిల్ 2కి 8 స్లాట్స్, టోటల్ 16 స్లాట్స్ కంప్లీట్ అయిపోయాయి దీంతో. ఇది ఫోర్త్ కాయిల్, లాస్ట్ కాయిల్ ప్లేస్ చేస్తున్నారు కదా, టోటల్ 16 స్లాట్స్ అయిపోయినాయి. ఇంక రిమైనింగ్ ఉండదు ఎన్ని, మనకు 8 స్లాట్స్ ఉన్నాయి. 8 స్లాట్స్లో మన వైండింగ్ ఎలా పెడతాము, పెట్టలేము కదా. ఇది ఈ మెయిన్ వైండింగ్కి యాక్సిలరీ వైండింగ్ అనేది 90 డిగ్రీస్ యాంగిల్ ఉండాలి కాబట్టి ఆ యాంగిల్ వచ్చే విధంగా మనము యాక్సిలరీ వైండింగ్ని మనము ఇప్పుడు ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ మెయిన్ వైండింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా అనేది యాక్సిలరీ వైండింగ్కి కాయిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. తక్కువ డైమెన్షన్స్ నుంచి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది చూడండి ఆ డైమెన్షన్స్. సో మెయిన్ వైండింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇన్సులేషన్ అనేది 2 స్లాట్స్కి తీసేస్తారు చూడండి ఫ్రెండ్స్. మనం దాంట్లోనే మనము ఒక ఇన్సులేషన్ ప్రొవైడ్ చేసి యాక్సిలరీ వైండింగ్ని కూడా యూజ్ చేసుకుంటాం. అంటే దీంట్లో 16 స్లాట్స్లో మనము ఒకవైపున 4 స్లాట్స్, ఇంకో వైపున 4 స్లాట్స్, 8 స్లాట్స్ని మనము కంబైన్డ్గా యూజ్ చేసుకొని యాక్సిలరీ వైండింగ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తామో మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ మెయిన్ వైండింగు యాక్సిలరీ వైండింగు సేమ్ స్లాట్స్లోనే వచ్చేస్తాయి. సో ఒకే స్లాట్స్లోనే రెండు ఉంటాయన్నమాట, కంబైన్డ్గా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనము కంబైన్డ్ యూజ్ చేసుకోవాలి, రెండు టచ్ కాకూడదు కాబట్టి ఒక ఇన్సులేషన్ మధ్యలో ప్రొవైడ్ చేసి పేపర్ ఇన్సులేషన్ని తర్వాత ఈ వైండింగ్స్ని ప్లేస్ చేస్తాం. సేమ్ మీరు ఏ విధంగా అయితే మెయిన్ వైండింగ్ని ప్లేస్ చేస్తారో అదే విధంగా ఈ యాక్సిలరీ వైండింగ్ కూడా ప్లేస్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్సులేషన్ పెడతాం. ఇన్సులేషన్ పెట్టిన తర్వాత ఈ యాక్సిలరీ వైండింగ్లో చిన్న కాయిల్ సబ్ కాయిల్ 1 అనేది ఏదైతే ఉందో అది సేమ్ మెయిన్ వైండింగ్లో ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తారో ఆ మధ్యలో స్లాట్స్ 4 వచ్చే విధంగా దీన్ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎలా ప్లేస్ చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మెయిన్ వైండింగ్ ఎలా పెట్టామో మనము అదే విధంగానే ఈ యాక్సిలరీ వైండింగ్ కూడా అదే ప్రొసీజర్లోనే మనము ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఈ యాక్సిలరీ వైండింగ్ ఈ కాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సబ్ కాయిల్ 3కి సబ్ కాయిల్ 4కి అంటే ఎక్కువ డైమెన్షన్స్ ఉన్న కాయిల్స్కి సబ్ కాయిల్స్కి స్లాట్స్ మాత్రం ఫుల్ స్లాట్ యూజ్ చేసుకుంటాం. ఆ చిన్న కాయిల్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిల్ యొక్క టన్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ మనం కంబైన్డ్గా స్లాట్స్ని యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, మనకు అవతల వైపు 2 యువతల వైపు 2 మాత్రమే మిగిలాయి మామూలుగా అయితే ఈ కాయిల్స్కి వాడుకునేకి. ఈ యాక్సిలరీ వైండింగ్లో కాయిల్ 1కి వాడుకునేకి అక్కడ 2 ఇక్కడ 2 మిగిలాయి. 2ని ఏం చేస్తున్నాము, ఆ చిన్న కాయిల్స్కి ఏవైతే ఆ 2 ఉన్నాయో 6 స్లాట్స్ కాయిల్కి 8 స్లాట్స్ కాయిల్కి ఆ కాయిల్కి మనం తక్కువ టన్స్ యూజ్ చేస్తాం. వాటిని మెయిన్ వైండింగ్కి యాక్సిలరీ వైండింగ్కి మనం కంబైన్డ్గా తీసుకుంటాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, 90 డిగ్రీస్ యాంగిల్ ఎలా వస్తుంది మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. అది పైన వైపు ఉంటే ఇది సైడ్కి ఉన్నాయి చూడండి. యాక్సిలరీ వైండింగ్ అనేది సైడ్కి ఉన్నాయి, బోత్ సైడ్స్ ఇట్లా సైడ్కి కనిపిస్తాయి. అవి అప్ అండ్ డౌన్ కనిపిస్తాయి, ఇవి సైడ్ బై సైడ్ కనిపిస్తాయి. అంటే 90 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది అనమాట. దీనికి సంబంధించి నేను 3 ఫేస్ వైండింగ్ మోటార్ వైండింగ్ ఎలా చేస్తారో ఒక వీడియో ఆల్రెడీ ఉంది, దానికి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అది చూస్తే ఇది చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాక్సిలరీ వైండింగ్లో కాయిల్ 1ని మనం కంప్లీట్ చేసాము, ఇంకా కాయిల్ 2 కూడా సేమ్ అదే విధంగా మనం కంప్లీట్ చేస్తాం. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ కూడా చేయొచ్చు ఇన్సులేషన్ అనేది ఎట్లా పెడుతున్నారు ఏంటి అనేది కూడా.
ఆల్రెడీ కాయిల్ మెయిన్ వైండింగ్ కాయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి స్లాట్స్ లోపల ఇప్పుడు యాక్సిలరీ వైండింగ్ ప్లే చేయాలంటే మనం ఇక్కడ పేపర్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం. చూడండి పేపర్ ఇన్సులేషన్ అక్కడ ఇన్సులేషన్ పెడుతున్నారు చూడండి. స్లాట్స్ లోపల ఇన్సులేషన్ పెట్టి ఆ విధంగా ప్లే చేస్తాం ఇన్సులేషన్ని. ఆ ఇన్సులేషన్ ప్లే చేసిన తర్వాత వైండింగ్ అనేది ప్లే చేస్తాం, దానిపైన ప్లే చేస్తాం. చూసారు కదా, తక్కువ సైజు ఉన్న కాయలు ఫస్ట్ పెట్టేస్తాం చూడండి. అంటే 6 స్లాట్స్ డిస్టెన్స్ ఉండేది. ఇప్పుడు తర్వాత 8 స్లాట్స్ ఉండేది. సో 6 స్లాట్స్ ఉండే సబ్ కాయిల్కిను 8 స్లాట్స్ ఉండే సబ్ కాయిల్కి ఆ రెండిటికి మనము స్లాట్స్ అనేటివి కంబైన్డ్గా యూజ్ చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఎక్కువ సైజు ఉండే కండక్టర్స్ పడితే స్లాట్స్ అనేవి సరిపోవు కాబట్టి ఈ కాయిల్స్కి మనము కండక్టర్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, తక్కువ కండక్టర్స్ ఉన్నాయి చూడండి. చూశారు కదా, ఈ సబ్ కాయిల్స్కి కండక్టర్స్ కూడా చాలా తక్కువ తీసుకున్నాడు, టన్స్ కూడా చాలా తక్కువ తీసుకున్నాడు. తర్వాత ఈ థర్డ్ కాయిల్ ఫోర్త్ కాయిల్ సబ్ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం కండక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాటికి స్లాట్స్ కంప్లీట్ స్లాట్స్ అనేటివి తీసుకుంటాం. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి ఎలా ఉన్నాయో, చూశారు కదా. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కూడా. ఇక్కడ నెంబర్ ఆఫ్ టన్స్ అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి మిగతా కాయిల్స్, అంటే థర్డ్ కాయిల్ ఫోర్త్ కాయిల్కి. ఎందుకంటే దీనికి ఫుల్ స్లాట్ వాడేస్తాం, ఆ 1, 2కి మాత్రం హాఫ్ స్లాటే యూజ్ చేసాం కాబట్టి స్లాట్స్ సరిపోవు కాబట్టి తక్కువ టన్స్ తీసుకున్నారు. మీరు ఎన్నెన్ని ఆ టన్స్ అనేది నేను కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. మెయిన్ వైండింగ్ అయితే మనం 6 స్లాట్స్కి 8 స్లాట్స్కి ఎన్నెన్ని తీసుకున్నాం, తర్వాత 10 స్లాట్స్కి 12 స్లాట్స్కి ఎన్నెన్ని టన్స్ అనేటివి తీసుకున్నాం అనేది నేను చెప్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకు మెయిన్ వైండింగ్ యాక్సిలరీ వైండింగ్ ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత వాటిని సపరేట్ చేసుకోవడానికి ఈ విధంగా ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మనకు మధ్యలో కనిపిస్తున్నది యాక్సిలరీ వైండింగ్ ఆర్ స్టార్టింగ్ వైండింగ్, అది మనకు అవుట్ సైడ్ కనిపిస్తున్నది ఇన్నర్ వైపు వచ్చేసి యాక్సిలరీ వైండింగ్, అవుట్ సైడ్ వచ్చేసి మెయిన్ వైండింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసిన తర్వాత వీటికి మనము బైండింగ్ అనేది బైండింగ్ చేసిన తర్వాత బోత్ సైడ్స్ మనం కనెక్షన్లు అనేటివి ఇస్తాం ఫ్రెండ్స్. కనెక్షన్లు మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ ఏంటంటే మెయిన్ వైండింగ్ని సిరీస్ కనెక్షన్ ఇచ్చేస్తాం, యాక్సిలరీ వైండింగ్ సిరీస్ కనెక్షన్స్. అంటే 2 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ వైండింగ్లో ఇక్కడ ఆ కాయిల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకు కంప్లీట్ వైండింగ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత మనకు 2 టెర్మినల్స్ మాత్రమే బయటకు వస్తాయి కాబట్టి అవి ఫేస్ అండ్ న్యూట్రల్కి ఇచ్చేస్తాం సింగిల్ ఫేస్ సప్లైకి. బట్ యాక్సిలరీ వైండింగ్ దగ్గర మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. యాక్సిలరీ వైండింగ్ దగ్గర ఎలాగంటే యాక్సిలరీ వైండింగ్కి మనం కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం కాబట్టి మనం యాక్సిలరీ వైండింగ్ ఒక టెర్మినల్ని మనము కామన్ టెర్మినల్ ఆర్ న్యూట్రల్ టెర్మినల్కి ఇచ్చేసి ఇంకో టెర్మినల్కి కెపాసిటర్ కనెక్ట్ చేసి ఆ కెపాసిటర్ యొక్క సెకండ్ టెర్మినల్ని ఫేస్కి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఆ విధంగా మనము కనెక్షన్స్ అనేవి చేస్తాం. ఒక్కసారి మనం కనెక్షన్స్ చూస్తే ఇప్పుడు మెయిన్ వైండింగ్కి 2 కాయిల్స్ ఉన్నాయి, తర్వాత యాక్సిలరీ వైండింగ్ 2 కాయిల్స్ ఉన్నాయి కదా. ఆ కనెక్షన్స్ అనేవి ఎండ్ టు ఎండ్ చేస్తారు. ఇక్కడ యాక్సిలరీ వైండింగ్ అలాగే చేస్తారు, మెయిన్ వైండింగ్ అలాగే చేస్తారు. అప్పుడు మాత్రమే మనకు 2 పోల్ హై స్పీడ్ మోటార్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ ఈ వైండింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ మోటార్ వచ్చేసి 3 HP మోటార్, సింగిల్ ఫేస్ మోటార్ ఇది. ఓకేనా, మనకి ఇక్కడ ఈ మోటార్కి మనం ఎంత సైజు కండక్టర్ యూజ్ చేయాలి ఏంటి అంటే మనకు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఇచ్చింటారో మనకు వైండింగ్ సైజ్ అనేది సేమ్ అదే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్.
తర్వాత మనకి ఇక్కడ సబ్ కాయిల్స్ ఉన్నాయి కదా, 6 స్లాట్స్ వాడుకునేది, 8 స్లాట్స్ వాడుకునేది, 10 స్లాట్స్ వాడుకునేది, 12 స్లాట్స్కి ఆ సబ్ కాయిల్ కూడా టన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరర్ ఎన్ని టన్స్ అయితే ఇస్తారో అన్ని టన్సే వాడాలి కదా. ఇక్కడ ఈ మోటార్కి ఎన్ని టన్స్ వాడారు అనేది కూడా మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది కూడా నేను డిస్ప్లే చేస్తాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఏదైనా డౌట్ వస్తే మాత్రం కామెంట్ చేయండి, దానికి సంబంధించిన రిప్లై ఇస్తాను. ఈ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ వైండింగ్ని ఒక్కసారి వీడియో చూడండి. అది చూస్తే ఈ వైండింగ్ నేర్చుకోవడం చాలా సింపుల్. ఈ విధంగా ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా కెపాసిటర్ కనెక్షన్స్, కెపాసిటర్కి ఇచ్చేది కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా కనెక్షన్స్ ఇస్తారు, చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు బైండింగ్ చేసేస్తాం. బైండింగ్ చేసిన తర్వాత మనకు ఒక ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక ఆయిల్ యూజ్ చేస్తాం మనము ఈ వైండింగ్స్ అనేటివి లూజ్గా లేకుండా టైట్ కావడానికి, ఒక్కదానికొకటి అతుక్కోవడానికి ఆ ఆయిల్ని యూజ్ చేసి వాటిని కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చేస్తాం. ఆయిల్ కూడా ఇన్సులేటింగే, అది ఎనామిల్ ఆయిల్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఇన్సులేషన్ అన్నిటికీ ప్రొవైడ్ చేస్తాం. కనెక్షన్ల దగ్గర కూడా ఇన్సులేషన్ అంతా ప్రొవైడ్ చేసేసి మనం బైండింగ్ అనేది చేసేస్తాం. ఎందుకంటే కనెక్షన్స్ అనేవి బయట వైపుకు ఉండకూడదు, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ జరుగుతాయి కాబట్టి మనం ఈ విధంగా ఇన్సులేషన్ అంతా ప్రొవైడ్ చేసుకుంటాం. చూశారు కదా, చాలా సింపుల్ ఇది. మీకంటే ఆ వైండింగ్ సైజు, తర్వాత టన్స్ ఎన్ని వాడుతున్నారు, ఒక్కొక్క సబ్ కాయిల్కి ఎన్ని వాడుతున్నారు. ఇక్కడ 4 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కాయిల్కి 4 సబ్ కాయిల్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క డైమెన్షన్స్ అవన్నీ మెజర్ చేసుకొని మనం కాయిల్స్ ప్రిపేర్ చేసుకొని మనం వైండింగ్ అనేది చేసేస్తాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా బైండింగ్ చేస్తున్నారు చూడండి. ఈ బైండింగ్ అనేది చేసిన తర్వాత కంప్లీట్గా నేను చెప్పాను కదా ఆయిల్ ఎనామిల్ కోటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా ఆయిల్, ఆ ఆయిల్ని మనం పోసేస్తాం. చూద్దాం ఎలా ఉంటుందనేది ఒకసారి. బైండింగ్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలాగుంటుందనేది. ఏంటి లాంగ్ వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదని నేను కొద్దిగా ఫాస్ట్ చేశాను. ఆల్రెడీ ఏంటంటే ఇది 45 మినిట్స్ ఉంది వీడియో. దీన్ని మీకు కుదించేసి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కాబట్టి 3 ఫేస్ వైండింగ్, మీకు ఇది కొద్దిగా ఫాస్ట్గా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా స్లాట్స్లో ఇక అంటే మనము ఇన్సులేషన్ పెడుతున్నాం కాబట్టి వెడ్జెస్ అంటాం మనం వాటిని. వెడ్జెస్ని అడ్జస్ట్ చేస్తున్నారు. తర్వాత ఈ విధంగా ఎనామిల్ కోటింగ్ అనేది ఆయిల్ని పోస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.